హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. నీకు ఈ వీడియో నచ్చుతానా? ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ డే 10 రీతు తనుజ మాట్లాడుకుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటే ఇంపార్టెంట్ అట్లా కామన్గా ఓకే, ఎవరు మీ ఇద్దరు ఇట్లా నన్ను ఎవరు సేవ్ చేయాలనుకుంటే ఎవరు సేవ్ చేస్తారు అని డిమాండ్ పవన్ కళ్యాణ్నే వింటారు. ఇద్దరు రీతు అంటారు. రీతు ఇంకా ఎందుకు అని అంటే, రీతు నా ఫ్రెండ్ కాబట్టి నాకు రీతు ఫ్రెండ్ మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను రీతుని సేవ్ చేయాలనుకుంటున్నాను అని డిమాండ్ పవన్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటారు. ఇంకా తర్వాత అక్కడ పోయి మాట్లాడుకుంటారు అని అంటాడు. అంటే రీతు అంటది, నీ ప్రాబ్లం ఏంటిరా అంటే, ఏదో ఫన్గా నమ్మ తల్లి అట్లేం లేదు అని క్యాజువల్గా నవ్వుకుంటారు వాళ్ళు. ఇంకా అందరూ ఇలా కూర్చొని ఉంటుంటారు. అయితే ఇంట్లో అందరికీ ఒక విషయం చెప్పాలి అని బిగ్ బాస్ మాస్ వార్నింగ్ ఇస్తాడు. నా ఇంట్లో ఉండడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇది తెలుగు షో. ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఇది ఇంగ్లీష్ షో కాదు. మీరు ఇంగ్లీష్ చాలామంది తెలుగు రాకపోయినా తెలుగు మాట్లాడడం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుండ్రు అని ఘోరంగా తిడుతుంటారు. ఓనర్స్కి ముందు మీరు నిర్లక్ష్యం వల్ల చాలా విషయాలు అయిపోతాయి. మీ నిర్లక్ష్యం వల్ల ఇట్లా చేస్తున్నానంటే టెండెన్స్ కూడా వార్నింగ్ ఇస్తారు. ఇద్దరికి వార్నింగ్ ఇస్తారు. ఇద్దరికి 1 అవర్ పెంచుతాడు. పెంచి వాళ్ళకు ఒక టాస్క్ లాగా 1 అవర్ పెడతాడు. పెంచిన తర్వాత ఇంకా వీళ్ళకి బాగా అనుకుంటారు. ఇంకా మళ్ళీ తర్వాత కొంచెం సేపటికి మీకు గేమ్ వేస్తా, క్యాప్టెన్సీ టాస్క్ రెండోది అది ఏముంటుందంటే, ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్. బుక్స్ నీ అమ్మాయి బుక్ ఏమిటంటే బజర్ ఆన్ ఆఫ్ టెనెంట్స్ ఏం లోపల ఉంటారు, ఓనర్స్ ఏమో బయట ఉంటారు. టెనెంట్స్ లోపల ఉంటే ఓనర్స్ బయట ఉంటారు. నేను ఒక వీడియోలో చెప్పేశాను మీకు. ఇదేమో సిల్లీ గేమ్. నాకైతే అస్సలు నచ్చలేదు, గేమ్ నచ్చలేదు. ఏంద్రా వీళ్ళంతా పుస్తు గేమ్ అనిపించింది. కనుక వాళ్ళ లోపల ఉంటే వీళ్ళు బయట ఉంటారు. బయట ఉన్న తర్వాత ఏముంటుంది, బయట ఉన్న తర్వాత వీళ్ళు బజార్ నొక్కిన తర్వాత 30 minutes ఉంటారు. రేపు తనుజ గొడవ పడతారు. వరణి గారు తనుజతో వరణి గారు మాట్లాడలేకపోతాడు. ఆయన అస్సలు ఇక్కడ ఉండడానికి అస్సలు ఓకే ఉండాలా వద్దా అని అట్లా ఆలోచిస్తున్నాడు. తర్వాత రేపు తనుజ మీద హైలైట్ అనిపించింది. తర్వాత సంజన వీళ్ళందరూ ఫన్గా ఒక ఉంటారు, కానీ ఇద్దరు బజర్ నొక్కుతారు. ఇద్దరు బజర్ కొట్టినప్పుడు బజర్ కొట్టలే అని చెప్తారు. అయితే ఇంక అందరూ గేమ్ అయిపోయినాక వస్తారు. గేమ్ అయిపోయినాక వచ్చిన తర్వాత సంజన ఉంటారు. మీరు బజర్ కొట్టారంటే, లేదు మేము కొట్టలే అంటే, ప్రామిస్ అంటే నేను ప్రామిస్ లేదన్నట్టు. సంజన అయితే ఫుల్ పన్ను, నువ్వు ప్రామిస్ వేయలేవంటే నాకు చెప్పు ముందు, నేను బయట ఏం చెప్పాను నాకు చెప్పు ప్లీజ్ నాకు చెప్పు అంటే అట్లా అసలు లేదు అని అంటారు. తర్వాత మళ్ళీ ఇద్దరు బజర్ నొక్కారు. ఇద్దరికి 1 అవర్ పెరుగుతుందంటే మాకు చెప్పలేరు కదా, ఇట్లా వేసిరు అట్లా వేసిరని వాళ్ళు పంచాలు పెట్టుకుంటారు. ఇద్దరికి పెరిగింది కదా, ఓకే అది మంచి పని అయింది అనుకుని ఒక తారలు ఉంటారు. తర్వాత ఒక విషయం, ఒక బ్రేక్ ఇచ్చినప్పుడు సంజన ప్లేట్ల నుంచి తింటారు. ఎవరు కొంచెం సంజన తినిపిస్తుంది. తినిపిస్తే ఇంకా ప్రియ చూసి అవి సంచాలకు నిలుచుకొస్తాడు. నిలుచుకొస్తాని చాలా కోపం వచ్చిందిలే కానీ నవ్వుతుంది ఇప్పుడు తలుచుకుంటే. సంచాలకు నిలుచుకొస్తాగానే సంచాలకు నిలుచుకొని కొత్త మనిషి ఎవరు తినిపించారంటే రీతి అంటే, ఎవరు ఫ్రెండ్స్ అంటే భరణి సారు వీళ్ళు రామని అంటారు. ఆయనక వీళ్ళు వీళ్ళు అంటే, కానీ వీళ్ళు ఉన్నారు అస్సలు కాదు అంటారు. నా వీళ్ళకెళ్ళి నేను పెడితే నీకేం ప్రాబ్లం అని సంజన అంటుంది. అయితే నీ వీళ్ళకెళ్ళి నువ్వు పెట్టినా మాకేం ప్రాబ్లం లేదు కానీ చెప్తున్నానే అంటారు సంజన. అది హైలైట్ అనిపించింది. నాకైతే సూపర్ అనిపించింది, ఫుల్ ఫన్ అనిపించింది. తర్వాత మాస్క్ మ్యాన్ అంటాడు, నీ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏది కరెక్ట్ రాదు, నీ వల్లనే అంటాడు.
తర్వాత వీళ్ళందరూ గొడవ పడతారు. నేను స్విమ్మింగ్ పూల్ నూకాలనుకుంటున్నా, స్విమ్మింగ్ పూల్ నూకుతాను నేను. సంజన గారిని అంటే స్విమ్మింగ్ పూల్ నూకుతుందా అని అంటే, నువ్వు పడతావా నేను నూకుతా అంటే, నేను ఇప్పుడు స్నానం చేసినాను, నేను చీర కట్టుకున్నాను, నువ్వు చీరనే కట్టుకో ఏమైనా కట్టుకో నాకు తెలియదు నూకుతుందా అంటావు మనిషి. అదైతే ఉల్లు నవ్వేసాను, నాకైతే చాలా నవ్వొచ్చింది. నాకు సంజన చూసాను నవ్వేసారు. అనగా మీరు ఇరు టీంల నుంచి మీకు నచ్చని వాళ్ళని తీసి నచ్చిన ముగ్గురిని సెలెక్ట్ చేయాలంటారు. ఇంక వీళ్ళందరూ పోతారు, వీళ్ళందరూ పోయి ఇంకా ఘోరంగా వీళ్ళందరూ పోతారు. ఇంకా అయినప్పుడు ఇంకా ఎవరెవరు గెలుచుకోవాలనుకుంటారు. అంతకన్నా ముందు ఫస్ట్ స్టార్ట్ అయినది మార్నింగ్ సుమన్ భరణి గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. జెన్యున్గా బాధపడతారు, వాళ్ళిద్దరు ఏడుస్తారు. అయితే నీ మీద జెన్యున్గా నమ్మకం పెట్టుకొని ఉన్నామో, ఓకే నేను గెలిపించి అక్కడ పంపిస్తే హ్యాపీ అనుకున్నాం, కానీ మా బలాన్ని అక్కడ ఇస్తామని మేము అసలు అనుకోలేని ఏడుస్తుంది. తర్వాత బాధపడతారు ఇద్దరు యాక్ట్ చేసుకొని. నాకు కూడా వాళ్ళు కూడా నన్ను అక్కడ యాక్సెప్ట్ చేసుకుంటలేరు, అక్కడ రానిస్తలేరు, ఘోరంగా చేస్తున్నారని అంటారు. ఆయనక ఓకే అని యాక్ట్ చేసుకొని ఏడుస్తారు ఇద్దరు. తర్వాత కానీ నిన్న సుమన్ గారు హైలైట్ అన్నాడు, అది హైలైట్ అనిపించింది నాకైతే. ఆయనక రాము ఇంట్లోకి రావడానికి వస్తే ప్రియని అడుగుతుంది. ప్రియ సాంగ్ పాడమంట, ఓ ప్రియా నా ప్రియ అంటే తనుజ కెప్టెన్ ఆయనకు ఏదన్నా ఇవి కెప్టెన్ లేకపోతే మళ్ళీ పాటలు పాడుతుంది. బిగ్ బాస్ చెప్పారు కదా బయట పాటలు కూడా వాడద్దు, బయట విషయాలు ఉండొద్దు అని చెప్తాడు. అప్పుడు హైలైట్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. అది సూపర్. ఆయనక ఇప్పుడు యోగా చేసేదానికి ఇంకా అట్లే ఉంటుందిలే. కానీ ఇంకా కెమెరా అన్ని ఫుడ్ విషయంలో రేటుని అట్లా అన్నారని చెప్పాను కదా. తర్వాత డిమాండ్ పవన్ మనీష్ వీళ్ళందరూ చాలా డిమాండ్ పవన్ కూడా పవన్ ఫుడ్ డిమాండ్ ఫుడ్ అంటే మనీష్ ఫుడ్ వీళ్ళందరూ చెప్తుంటారు. తర్వాత ఇంకా అందరినీ తీసుకోవాలి అని చెప్తుంటారు కదా. చెప్తున్నప్పుడు ఇంకా కెప్టెన్ ఫుడ్ తినిపించేది ఇవన్నీ సంజన ఒక కామెడీ. నువ్వు నా బిడ్డవిరా, నువ్వు నా బిడ్డవి అంటే, అమ్మ నేను అందరిలో లోపల పని చేయనమ్మా, నేను వంట చేయలేనమ్మా నేను అంటే, నువ్వే నన్ను తీసుకోవద్దు, నువ్వే నన్ను తీసుకోవచ్చు, నువ్వు ఎక్కడుంటే నాకు అక్కడ ఉండాలిరా, నేను ఎక్కడుంటే అక్కడ, నువ్వు నా బిడ్డ అది ఫుల్ ఫన్ వస్తుంది. తర్వాత సంజన నన్ను 1,00,000 మంది 1,000 మంది నన్ను ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను ఒక్కదాన్ని ధైర్యంగా ఉంటాను. నీ పోటీ మెంబర్స్ ఆ విషయంలో కూడా నేను ఒక్కదాన్ని కాదు, నన్ను అంతేరా అంతే నేను అట్లనే అని ఉంటుంది. అది భలే అనిపిస్తుంది నిజంగా. రీతుకు తినిపిస్తే వాళ్ళ చెల్లెలకి తినిపించినట్టు తినిపించిందంట. ఆ విషయంలో తప్పేం లేదు పాపం, ఎందుకు అంతగానో చేస్తారు. సంజన ప్రియ చిన్న మాటగా గొడవ అవుతుంది. అది ఏంటంటే ఓనర్స్ టెన్నర్స్ ముగ్గురిని తీసుకోవాలి. ముందు నచ్చని వాళ్ళని తీసేయాలంటే ఫస్ట్ ప్రియని తీసేస్తారు, ప్రియని తర్వాత హరీష్ని తీసేస్తారు, హరీష్ని తర్వాత శ్రీజని తీసేస్తారు, శ్రీజని తర్వాత కళ్యాణ్ని తీసేస్తారు. టెన్నర్స్ని వాళ్ళెవరిని భరణి గారిని డెమాన్ని మనీష్ని తీసుకుంటారు. ఓకే ఫస్ట్ నచ్చని వాళ్ళ గురించి ప్రియ నా విషయం ఎందుకు నచ్చలేదో చెప్పండి, ఫస్ట్ నా విషయం ఎందుకు నచ్చలేదో చెప్పండి అని ప్రియ బాగా ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఆర్గ్యుమెంట్ వస్తుంది ప్రియ ఆర్గ్యుమెంట్ తీసుకోవడం తప్పేం లేదని నాకు అనిపించింది. రియల్ ఓకే నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు చెప్పమని చెప్తా. హరీష్ కూడా చెప్తాడు. హరీష్ ఓకే అంత ఫేవరెటిజం శ్రీజ కూడా ఇంకా అట్లనే బాగా గొడవడుతుంది. భలే అనిపిస్తుంది నాకైతే. నాకు ఎందుకు అనిపిస్తుందో, నాకు ఈమె అడగాలి, ఈమె కావాలి, నాకు నువ్వు చెప్పు ఎందుకు నన్ను వద్దనుకున్నాను, నేను టీం కావాలంటే ఎందుకో చెప్పాను, నాకు ఆన్సర్ కావాలని అంటారు. అది హైలైట్ అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. తర్వాత భరణి గారి ఫేవరెటిజం ఎగ్ విషయంలో అయినా భరణి గారిని తీసుకున్నాను కాబట్టి అది ఫేవరెటిజం. ఒక ఆమె నాకు తీసుకున్నందుకు ఓకే హ్యాపీ అని ఉంటుంది. డిమాండ్ పవన్ పక్కన విల్మారాని వీళ్ళందరూ తీసుకుని వీళ్ళందరూ కలిసి ఒకరిని టెన్నిస్ నుంచి ఒకరిని తీసుకోవాలంటే ఇమ్మని తీసుకుంటారు, ఇమాన్యుల్ తీసుకుంటారు, ఓకే గెలుస్తారు. అండ్ రంగు పడుద్దిలా ఒక విషయం చెప్తా. రంగు పడుద్ది డిమాండ్ పవన్ రేపు వీళ్ళిద్దరు ఫస్ట్ ఇమాన్యుల్ డిమాండ్ పవన్ ఇమాన్యుల్ ప్రియ గొడవ అవుతుంది, గొడవకి రాకపోతే తమ్మ శ్రీజ సాధన గొడవ అవుతుంది, అది అయిపోతే రంగు పడుద్ది గేమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వైట్ షర్ట్స్ వస్తుంది, వైట్ షర్ట్లో రెడ్ కలర్ ఫస్ట్ దాంట్లో మనిషి ఎలిమినేట్ అయిపోతాడు. వాళ్ళకి అంటే టెన్నిస్ ఓనర్స్ అట్లా చేస్తారు. ఆయన భరణి గారు ఇంకా టెన్నిస్ లాగానే ఫీల్ అవుతుంది, ఓనర్స్ లాగా ఫీల్ అవుతుందా, ఆయన వాళ్ళతో ఉండాలని అస్సలు అనుకుంటలేడు. తర్వాత
తర్వాత భరణి గారు ఓడిపోతారు. భరణి గారు కావాలని భరణి గారికి మాత్రం రీతు అన్యాయం చేసింది. భరణి గారిని ఓడిపోతారు. తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళని ఇమాన్యుయల్ పోరాడండి గేమ్ మాత్రం హైలైట్ అయింది. ఇమాన్యుయల్ ఓడిపోతుంది. తర్వాత డెమన్ పవన్ గెలుస్తాడు. నాకైతే ఒక చెప్తా, సంచాలక రీతు ఫెయిల్ అయింది. 100% నేను సంచాలక రీతు ఫెయిల్ అయిందనే చెప్తా. రీతు మరీ అంత ఓవర్ ఎందుకు చేసిందో నాకు అర్థమవుతలేదు. ఓకే, భరణి గారు సూపర్ ఆడినరు, ఆయన గెలుస్తాడని చెప్పలేదు. డెమన్ పవన్ని గెలిపించుకోవడం కోసం వీళ్ళందరినీ ఓడిపోవడం అట్లాంటివి ఎందుకు ఫేవరెటిజం చేసిందని అందరికీ అనిపిస్తుంది. ఇంకా మండే రోజు అన్ని నామినేషన్లు గుద్దురుతారు దానికి రీతుకు నాకు అనిపిస్తుంది. రీతు నిజంగా కొంచెం తింగగా ఆలోచిస్తుంది అనిపించి దానిలాగా. డెమన్ పవన్ ఎన్ని ఇష్టం ఉన్నందుకు డెమన్ పవన్ని గెలిపింది. ఎవరిని మాట్లాడనియదు, వాళ్ళని మాట్లాడనియదు, వీళ్ళు మాట్లాడదు. ఈ ప్రియా శ్రీజ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే ఒకరు వెళ్ళిపోయినప్పుడు మీ వాళ్ళు ఒకరు మా వాళ్ళు అంటే అప్పుడు శ్రీజ గారు వస్తుంది. మీ వాళ్ళు మా వారు ఓనర్, భరణి గారు ఓనర్ కదా, మీరు ఎందుకు మా వాళ్ళు మీ వాళ్ళు అని అనుకుంటారు, మీరు ఎందుకు అంతగానం చేస్తున్నారని భలే మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపించింది నాకైతే. కొంచెం భరణి గారు కూడా ఓకే, నేను అందుకు అతలుకోయిన యువతలనే ఉంటే బాగుండు కదా, ఈ సెలబ్రిటీస్తో ఉంటే బాగుండు కదా అని ఆలోచిస్తున్నాను అనిపించింది. అట్లాంటప్పుడు ఉండకపోవడం మంచిది కదా, ఎందుకు అంత విచిత్రంగా ఉంటాడేమో అని అనిపించింది నాకైతే. కళ్యాణ్ మాత్రం నన్ను తెలుగు లీడర్ కూడా అసలు నామినేషన్లు ఉన్నారు, ఆడున్నారు, ఈడున్నారు అని అది కాదు, కరెక్ట్ పాయింట్స్ ఉంటే చెప్పండి అని భలే మాట్లాడుతుంది కళ్యాణ్. రీతు కూడా అంటుంది, నువ్వు ఉంటే కరెక్ట్ చూసుకో, నువ్వు ఒకరికే ఫేవరిజం చేసావు, అట్లాంటివి చేసావు, ఇట్లాంటివి చేసావు అని ఘోరంగా మాట్లాడుతుంది. డెమన్ పవన్ తీసుకోవడానికి ఒక రీతికి ఇష్టం కాబట్టి తీసుకున్నారు, అది మనకు తెలిసిందే. అస్సలు నచ్చలేదు రీతుని. కావాలని బిగ్ బాస్ కూడా పెద్ద బిగ్ బాస్ చెప్తాడు, డెమన్ పవన్ని తీసుకుంటారు, వీళ్ళకి గొడవ కావాలని ఈ విషయంగా తీసుకుంటారు రీతుని, అందుకే సంచాలక పెడతారు. కానీ సంచాలక ఫెయిల్ అయిన రీతు అని నేనైతే పక్కా ఒక వీడియో తీస్తా. నిజం మీకు ఏమనిపిస్తుంది? వీడియో నచ్చితే అయినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. బాయ్.